లేడు. మందిరం కంటే ఇప్పుడు పెత్తనాలు ఎక్కువైపోయినాయి కదా. ఒక పక్క ప్రార్థన ప్రారంభించబడి పాటలు పాడుతున్న మనవాళ్ళు పెత్తనాలు ఇంకా ఆగో, వాళ్ళు జరుగుతూనే ఉండాలా. ఏమంటే అప్పటికప్పుడు గుర్తొచ్చింది, ఊరు మర్చిపోయిన ప్రార్థన ఉంది అని అప్పటికప్పుడు 2 జగ్గులు పోసుకొని అప్పుడు పరిగెత్తుతారు. ముందంతా ఏం చేస్తున్నావు? అంత పెత్తనం ఏంటి? ఎవరన్నా బయటికి వెళ్ళేటప్పుడు అయితే అలాగే నిర్లక్ష్యంగా ఉంటావా? టైం అవుతుంది చిన్నగా కూర్చుంటావా? వీళ్ళని అడావిడిగా 2 జగ్గులు పోసుకొని పరిగెత్తవా? అంటే దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం అయిపోయింది. మనోడు కొన్ని నిర్లక్ష్యం అయిపోయి బొంకుల దగ్గర వ్యవహారం పెట్టాడు, పోయాడటో. ఏసై చెప్పాడు, వచ్చాడు, శిష్యులందరూ చూశారు. వాళ్ళందరూ ఒరే అడవిడిగా వచ్చి, తోమా ఒరే యేసుప్రభు వచ్చారా, యేసుప్రభుని మేము చూసారా? ఎక్కల మొహాలు నోరుమయ్యని, యేసుప్రభు బతకలేదండి. ఆయన సమాధి చేసి అక్కడ లోపల ఉంటే, అరే అక్కడ మాకు ఆయన ఏం చెప్పాడు? మరలా నేను తిరిగి లేస్తానన్నాడు కదరా. ఆయన లేచాడు, మా దగ్గరికి వచ్చాడు, మాకు కనిపించారా బాబు, నమ్ము. నోరు మీకు పోయింది ఈ చిప్పుంటలా, ఆ చిప్పు పోయింది, మీకు పోయిందిరా. ఆయనతో పాటు సంచులు పట్టుకొని తిరిగారుగా, యేసుప్రభు అని తిరిగారు కదా. ఇక ఆయనతో పాటు ఉండి